హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం హన్సిక మొత్తం యాక్ట్ చేసిన 105 మినిట్స్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. నాకైతే మూవీ అయితే నచ్చలేదు, బట్ అటెంప్ట్ అయితే బాగుంది. లైక్ ఒకే ఒక సింగిల్ క్యారెక్టర్తో త్రూ అవుట్ ద ఫిలిం తీయడము, లైక్ ఒక సర్వైవల్ థ్రిల్లర్ చేయడం, లైక్ ఒక థాట్ అయితే బాగుంది. బట్ కాన్సెప్ట్ వైజ్ మూవీ బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో అయితే మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ స్టార్టింగ్లో హన్సిక తను ఒక పెట్రోల్ బంక్లో తన కార్లో పెట్రోల్ కొట్టించుకొని తను ఇంటికైతే వస్తుంది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత లైక్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. లైక్ ఎవరో తనని ఫాలో అయినట్టు ఒక సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. తనైతే బాత్ టబ్లో అయితే పడుకుంటుంది. అండ్ కళ్ళు తెరిచి చూసేది కనుక తను వేరొక ప్లేస్లో అయితే ఉంటుంది. ఇలా డిఫరెంట్ ఇన్సిడెంట్స్ అయితే జరుగుతుంది. ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీలో మన ప్లస్ పాయింట్స్ చూసుకుంటే కనుక లైక్ ఇందాక చెప్పండి, లైక్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ వైజ్ అయితే బాగుంది. లైక్ ఒకే ఒక సింగిల్ క్యారెక్టర్, అది కూడా ఒక ఫీమేల్ క్యారెక్టర్తో ఒక్కొక్క సర్వైవల్ థ్రిల్లర్ లేదంటే ఒక హారర్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ చేయడం లైక్ అటెంప్ట్ అయితే బాగుంది. అండ్ త్రూ అవుట్ ద ఫిలిం ఒకే క్యారెక్టర్ అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ బేస్ చేసుకుని మూవీస్ అయితే చాలా తక్కువ వస్తుంటాయి. లైక్ తెలుగులో కూడా చాలా తక్కువ అయితే వచ్చాయి. లైక్ తమిళ్లో మనం చూసుకుంటే కనుక లైక్ పార్థిబన్ యాక్ట్ చేసిన ఒత్త సెరుపు అనే మూవీ అయితే వచ్చింది. సో అది కూడా అంతే. లైక్ మూవీ మొత్తంలో ఒకే క్యారెక్టర్ అయితే ఉంటుంది. అని అదే మూవీని తెలుగులో బండ్ల గణేష్ లైక్ డేగల బాబ్జీ అనే పేరుతో అయితే రీమేక్ చేయడం జరిగింది. సో లైక్ త్రూ అవుట్ ద ఫిలిం ఒకటే క్యారెక్టర్ అయితే ఉంటుంది. అని ఈ మూవీలో కూడా అంతే. సో ఆ కాన్సెప్ట్ వైజ్ అయితే బాగుంది. అండ్ హన్సిక పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. బికాస్ ఎందుకంటే మన కళ్ళ ముందు ఏం జరగదు, జస్ట్ మనం ఇమాజిన్ చేసుకుని చేయాలి. సో తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ సినిమాటోగ్రఫీ ఓకే. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మనం మాట్లాడుకుంటూ కనుక లైక్ ఇందా చెప్పినట్టు కాన్సెప్ట్ బాగున్నా సరే, బట్ దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా చెప్పాలి. లైక్ 1999లో రామ్ గోపాల్ వర్మ కోన్ అని చెప్పి ఒక మూవీ చేస్తారు. లైక్ ఆ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ ఓన్లీ 3 క్యారెక్టర్సే ఉంటారు. లైక్ ఊర్మిళ, సుశాంత్ అండ్ మనోజ్ బాజ్పేయి. సో 1999 మనం చూసుకుంటే దాదాపు ఒక 25 years బ్యాక్ మనం చూసుకుంటే కనుక లైక్ జస్ట్ ఒక 3 క్యారెక్టర్స్తో హోల్డ్ చేయడం అనేది గ్రేట్. బట్ ఇప్పుడు ఏంటంటే కనుక లైక్ ఓటీటీ వచ్చాయి, షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి, థ్రిల్లర్ మూవీస్ చూస్తున్నాం, మనం హారర్ థ్రిల్లర్ చూస్తున్నాం, అండ్ మర్డర్ మిస్టరీ చూస్తున్నాం, అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూస్తున్నాం. లైక్ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ మూవీస్ అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూస్తున్నాము. లైక్ అది కూడా ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసారు కాబట్టి ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీస్కి మనమైతే కొంచెం కొత్త కాదనమాట. సో మనకి ఆల్రెడీ తెలుసు. సో ఈ టైంలో ఇలాంటి ఒక స్టోరీ మనం కనుక చూడాలనుకుంటే నరేషన్ అనేది ఓకే గుడ్ కాదు, ఎక్స్ట్రాడినరీ ఉండాలి. అప్పుడైతే ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ మూవీస్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక లైక్ జస్ట్ మనకి ఓకే అనిపిస్తుంది తప్ప ఎక్స్ట్రాడినరీ అంటే అనుకోవాలి. కింద చేయమంటే రామ్ గోపాల్ వర్మ మూవీస్ మనం చూసుకుంటే కనుక లైక్ 1999లో అసలు మనకి ఓటీటీ అంటే ఏంటో తెలియదు, అసలు కమర్షియల్ సినిమాలకు మనం అలవాటు పడి ఉంటాం. సో రామ్ గోపాల్ వర్మ తీసేటప్పుడు సో అందులో మిస్టేక్స్ ఉన్నా సరే మనకైతే యాక్సెప్ట్ చేస్తాం. బట్ ఈ మూవీలో అలా కాదు. బికాజ్ వరల్డ్ మూవీస్ మనం చూస్తున్నాం, అండ్ డిఫరెంట్ ఓటీటీ మూవీస్ మనమైతే చూస్తున్నాం. సో మనం చూసేటప్పుడు ఇలాంటి ఒక మూవీస్ చూసేటప్పుడు ఆ నరేషన్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉండాలి. అప్పుడైతేనే మనకి ఈ మూవీ వర్కౌట్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఈ మూవీని మనం చూసుకోవడం కనుక లైక్ అన్నీ మనకి ఓకే అని చెప్పి అనిపిస్తుంది తప్ప ఏది ఎక్స్ట్రాడినరీ అని చెప్పి అనిపడదు. సో అదే ఈ మూవీ యొక్క మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. సో ఇలాంటి ఒక మూవీస్ వర్కౌట్ అవ్వాలి అంటే లైక్ ప్రతి సీన్, ప్రతి షార్ట్, ప్రతి విజువల్ ఎక్స్ట్రాడినరీ అన్నట్టు ఉండాలి. సో అప్పుడు ఇలాంటి ఒక మూవీస్ అయితే వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలు అన్నీ ఓకే. లైక్ హన్సిక పర్ఫార్మెన్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, సినిమాగ్రఫీ ఓకే, అండ్ కాన్సెప్ట్ ఓకే, అన్నీ ఓకే అనిపిస్తుంది తప్ప ఏది ఎక్స్ట్రాడినరీ అన్నట్టు అనిపించాలి. లైక్ అండ్ ఇప్పుడు ఈ సినిమాలో మనం చూసుకుంటే కనుక స్క్రీన్ ప్లే కూడా మనకి అన్ని చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడితే మనకి కొంచెం రిపిటేటివ్ అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ రన్ టైం లెస్ దెన్ 2 hours ఉంటుంది. బట్ అయినా సరే మనకి చాలా బోర్ అయితే కొడుతుంది అనమాట. లైక్ ఎందుకంటే లైక్ మన షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్నాము, అండ్ షార్ట్ ఫిల్మ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అయితే చూస్తున్నాం. లైక్ థ్రిల్లర్ చూస్తున్నాము, మర్డర్ మిస్టరీ చూస్తున్నాం, అండ్ మూవీస్ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఒక మూవీని లైక్ జస్ట్ ఓకే అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతే నెక్స్ట్ ఆనర్ అయితే ఉండాలి. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే, అండ్ కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ జస్ట్ ఓకే, బట్ ఇంకా కొంచెం బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.